ఇంటర్నేషనల్ హిత్రో ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్ కి సప్లై అయ్యేటువంటి ఎలక్ట్రికల్ సప్లైకి సంబంధించిన సబ్ స్టేషన్ ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయింది. అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా ఎయిర్పోర్ట్ అంతా కూడా అంధకారంలో నెట్టవేయబడింది. రాత్రి జరిగింది ఈ ఘటన. మనసులో చాటివి స్క్రీన్ పైన పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసి పడుతున్నాయి. ఆ ప్రాంతం సుమారుగా 10-20 కిలోమీటర్ల వరకు మొత్తం కూడా దట్టమైన పొగల్ని కమ్ముకొని ఉన్నాయి. హిత్రో ఎయిర్పోర్ట్ లో అక్కడ పక్కన సబ్ స్టేషన్ ఏదైతే ఎలక్ట్రికల్ సప్లై అయ్యేటువంటి ఆ సబ్ స్టేషన్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల దాటికి సబ్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. అక్కడ పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ అంటే ఎలక్ట్రికల్ సప్లై అయ్యేటువంటి సమయంలో అక్కడ పూర్తిగా ట్రాన్స్ఫార్మర్లు ఇతరత్ర సామాగ్రి కూడా ఉంటాయి కాబట్టి బ్లాస్టింగ్ లో తక్కువటువంటి మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కూడా వచ్చాయి. ఏకంగా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అంధకారంలో నెట్టివేయబడింది. ఎయిర్పోర్ట్ కి విద్యుత్ సరఫరా నిలిచివేయబడింది. దీంతో 24 గంటల పాటుగా హిత్రో ఎయిర్పోర్ట్ ని నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గా పేరున్నటువంటి హిత్రో ఎయిర్పోర్ట్, లండన్ లోని హిత్రో ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా ఈ రకమైనటువంటి మంటల దాటికి సబ్ స్టేషన్ లో మంటలు రావడంతో అక్కడ కరెంట్ సప్లై నిలిచిపోయింది. దీని కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. 24 గంటల పాటుగా దీన్ని మూసివేస్తున్నామంటూ హిత్రో అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. డ్యూ టు ఎ ఫైర్ అట్ an electrical substation supplying the airport, Heathrow is experiencing a significant power outage. To maintain the safety of our passengers and colleagues, Heathrow will be closed until 23 hours and 59 అంటే 24 hours సుమారుగా on 21st March. Passengers are advised not to travel to the airport and should contact their airline for further information. We apologize for the inconvenience. సో మీరు ఇక్కడైతే ఎయిర్పోర్ట్ రావాలనుకుంటున్నారో మీ ఎయిర్లైన్స్ ని సంప్రదించండి. 24 గంటల పాటుగా మా యొక్క ఎయిర్పోర్ట్ ని నిలిపివేస్తున్నామంటూ ప్రకటించింది. ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ యూకే, లండన్ లాంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి ఎవరైనా కూడా మొదట ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సిందే. హిత్రో ఎయిర్పోర్ట్ మూసివేత్తో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ విమానాశ్రయాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉన్నాయి. ఇక పలు విమానాలని దారి మళ్లించారు. ఇప్పటికే విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ఉన్న దృశ్యాలను చూద్దాం. ప్రజెంట్ హిత్రో ఎయిర్పోర్ట్ దగ్గర సబ్ స్టేషన్ బ్లాస్ట్ కి సంబంధించి ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తాం. والله فعلا يمكن ايش بتولع لسه قاعد تولع الان قاعد بتولع يا عمي امشي. హిత్రో ఎయిర్పోర్ట్ కి విద్యుత్ సప్లై చేసేటువంటి ఆ సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల తాటికి ఆ సబ్ స్టేషన్ పూర్తిగా దగ్ధమైపోయింది. బ్లాస్ట్లు ఒక్కసారిగా అక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఇతర వైరింగ్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదానికి సంబంధించిన తర్వాత వెంటనే హిత్రో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా నిలిపివేయబడింది. హిత్రో ఎయిర్పోర్ట్కి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. కరెంట్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ సాంకేతిక కారణమైనా ఉంటుందా, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ప్రస్తుతం అధికారులు అక్కడ విశ్లేషిస్తున్నారు. అంతకుముందు వరకు కూడా కొంత రిపేర్ చేసేంత వరకు సమయం పడుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వడానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి అప్పటి వరకు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు రాకపోకలకు నిలిపేసినట్టుగా హిత్రో ఎయిర్పోర్ట్ అధికారికంగా ప్రకటించింది. హిత్రో ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో లండన్లో వెళ్ళాలంటే ఫస్ట్గా ఇక్కడే ఎక్కువ మంది కూడా ల్యాండ్ అయ్యేది, ఇక్కడే దిగిపోయేది. సో ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లో హిత్రో ఎయిర్పోర్ట్ ఒకటి. మరి అటువంటి ఎయిర్పోర్ట్లో ఒకసారిగా ప్రయాణాలు రద్దయ్యాయి, అంతరాయం కలుగుతోందని అంటే ప్రయాణికులు ఎంత స్థాయిలో ఇబ్బంది పడతారు అర్థం చేసుకోండి. 24 గంటల పాటుగా ఈరోజు రాత్రి 12 గంటల సమయం వాళ్ళకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి రాకపోకలు నిలిపివేయబడ్డాయి. తరువాత సబ్ స్టేషన్ పునరుద్ధరణ జరిగిన తర్వాత ఎలక్ట్రికల్ సప్లై మళ్ళీ స్టార్ట్ అయ్యాకనే ఇది కొనసాగే అవకాశం ఉంది. సుమారుగా 24 గంటల సమయం పట్టొచ్చు అంటూ హిత్రో ఎయిర్పోర్ట్ నుంచి అధికారికంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరైతే ఇక్కడికి వెళ్ళాలని ప్రయాణానికి సిద్ధమై ఉన్నారో వారు సంబంధిత ఎయిర్లైన్స్ ని సంప్రదించండి అని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేసుకొచ్చింది. సో ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో చాలా ఫ్లైట్స్ మొత్తం కూడా దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
కొన్ని వందల ఫ్లైట్స్ అని కూడా దారి మళ్లించబడింది. సో ప్రెసెంట్ మరి దీన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది మాత్రం అధికారికంగా ఇంకా అంటే టైం టేకింగ్ అని చెప్పారు. 24 గంటల సమయం పట్టొచ్చు అని చెప్పారు. మరి అంత ఈజీగా ఒక్కరోజు 24 గంటల్లోనే ఈ పూర్తి ప్రమాదానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ప్రయాణికులు అటు వెళ్లే వారందరూ ఉన్నారో దేశ విదేశాల నుంచి లండన్ వెళ్లే వారందరూ కూడా ఒకసారిగా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.